हाई फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభరాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాగ్స్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కండి దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేనైతే ఈ వీడియో పెట్టినా మీకు అయితే వస్తుంది హలో చిన్ననయ్య రానయ్య మా పిల్లలు నా విషయంలో ఏంటంటే నా పిల్లలు అన్నలు తమ్ముళ్ళు అంతా నా పిల్లలే నాకు అంటారు కదా ఏం చూసుకోండి నీకు ఇంత ధైర్యం అని అంటారు కదా నా పిల్లలు ఉన్నారు నా ముందు అదే నాకు ఫుల్ ధైర్యం అన్నమాట ఓకే అదే అంకుల్ వచ్చి ఫోన్ చేశారు ఆగుమా రాట్లా రాట్లా నువ్వు ఇవాళ మోషన్ రేపు కడుపు నొప్పి స్కూల్కి ముందు జాగ్రత్త నువ్వుంటే నువ్వేందయ్యా సరేలే ఫస్ట్ పోయి స్నానం చేయి 7 అవుతుంది ఏంద్రా నువ్వు రాట్లా సరే పోయి స్నానం చేయవా సార్ ఓకే వాట్సాప్ లింక్ చేశాను నాకు నమ్మకాలు పెట్టుకోవచ్చా వాళ్ళతో నీకెందుకు ఇదేందో మీరు చూసుకోండి ఒకరితో మీకు పని లేదు యూనిఫామ్ వేసుకోపో మరి పోయి నీదేది బస్సులో తీసుకున్నాను పట్టుకో నేను మర్చిపోగలరు బాక్స్ కడతా ఇప్పుడైతే కూర అన్నం తినండి నాకు ఇప్పుడు అసలు మంచిదండి అన్నది మంచం డస్క్లో ఉంటుంది లేదా బట్టలు వచ్చిన బట్టలు అలా ఉంటుంది చూడు మంచం మీద ఇంకా ఆర్లా నేను ఉతికిన బట్టలు ఇంకా ఆరలే నాకు ఎప్పటికి ఆరలేయో ఏమో అర్థం కానీ టై బెల్ట్ అవన్నీ ఏడున్నాయి మంచం డస్క్లో పెట్టుకున్నాను అవన్నీ అక్కడే పెట్టుకోండి రావటం అక్కడే పెట్టండి నువ్వు యూనిఫామ్ పెట్టామా ఫస్ట్ అందులో యూనిఫామ్ పెడతానే ఉన్నాయా నేను ఉత్తిని ఆరాలుగా యూనిఫామ్ పెట్టాలంటే పొద్దున్న నిద్ర వస్తుంది ఇప్పుడు కూర ఉంది బాక్స్ కట్టు బస్సులో తింటా బాక్స్ పెట్టి బస్సులో పెడతావా అమ్మవారే కాపాడాలి షూస్ గురించి పోతే నేను జాగ్రత్తగా మెసేజ్ చేస్తాను లేదా పీటీ సార్ నెంబర్ తెస్తే పీటీ సార్ నెంబర్కే డైరెక్ట్ మెసేజ్ చేస్తాం కానీ భయం రాకుండా స్పూన్ పెట్టుకుంటారా అన్నం కూడా కలిపి పెట్టేసేస్తావా కలిపి పెడితే ఉంటుంది కలుపుకోలేరా కలిపి పెడితే చప్పగా అవుతుంది అతికాలమ్మా మా ఇంట్లో మరి నేను తీసుకునేదానిగా అటుకెళ్ళి కావాలమ్మా అంటే మేము అతికాయ చేసుకుంటాడు అతికాయ చేస్తాం చల్లగా దాదాంటే ఇప్పుడు చల్లగా తాగేది ఖర్చు కూలర్ మీద నేను ఇదే నమ్మరు నాది అది ఇది కాయలు ఫ్రూట్స్ ఏం వేసాను ఫ్రూట్స్ బత్తాయి యాపిల్ వద్దా దానిమ్మకాయ ఉంచైనా దానిమ్మ ఉంచైనా నువ్వు ఇప్పుడుదేనా అయినా మధ్యాహ్నం తింటారు మధ్యాహ్నం వచ్చేటప్పుడు తినండి బాక్స్లో పెట్టి పెడతా
చాకిటి ఒక నిమిషం అన్న వచ్చి పొద్దుకోగలడుతూ చాకు ఒకటి ఏడుంది యాపిల్స్ అయితే నేను వలవట్లే అంటున్నాను. కట్ చేస్తే పాడైపోతాయి. అరుణా ఏమ్మా ఇప్పుడేమో ఆయన వచ్చింది కుర్తి కోసం. జాకెత్తున్నారా చిన్నవి ఏమైనా చెన్నై దాకా రాదు నాకు. అడుగుని చొక్క అన్ని తీసి మంచం మీద ఎత్తే అరటికాయలు వస్తే తీసుకోమ్మా. నేను చెప్పినట్టయితే తీసుకునేదాన్ని. నువ్వు నన్ను అడగలా నేను అట్లా శుభ్రంగా సాయంత్రం పూట జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని. నేను ల్యాండ్లో పోతుంది. నువ్వు ఎన్ని గ్రాములు దమ్మా నువ్వు వాడేది? ఎన్ని గ్రాములు ఉందా? 50 ఉందా 100 ఉందా? 50 ఉంది. 50 గ్రాములు ఉందా? మరి 50 గ్రాములు ఎంత పడింది? 90 రూపాయలు పడిందా? 90 పడిందా? 50 గ్రాములు ఉంది. 95 ఉంది. దీని మీద 95 ఉందా? సరిపెట్టకూడదు మరి. అట్లయినా కానీ రేట్ ఎక్కువ అవుతున్నాము. 3 వస్తుంటే నీకు 3 వచ్చేసంటరా? 3 వచ్చేసి చూడు ఒకసారి. సరే అరుణ నా బుక్కులు పెట్టరా అన్నట్టు ఫస్ట్ నువ్వు. అది కానీ ఉంది. ఎప్పుడు మార్చేది ఈ నెల ఆఖరి లైట్ కొట్టి పెట్టాలరా. లైట్ కొట్టి పెడితే వస్తాయి. లైట్ కొట్టకుండా ఎట్లా వస్తాయి? అది ఆపు ఒకసారి. 100 గ్రాములు 2 350 మంచిదే కదా 100 గ్రాములకి. అడవిడి మీరు వెళ్ళిన దాకా అడవిడిరా నాకు బండి. నువ్వు ఆడికి ఈరోజు బస్సు ఎక్కి చూద్దాం అసలు మీరు బస్సు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా వెళ్తారు, మీ బస్సు వాతావరణం ఎట్లుంది ఏంటి అనేది అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయాలి. డ్రైవర్ అంకుల్తో కూడా మాట్లాడాలి ఫస్ట్. అసలు మా పిల్లలు బస్సులో ఎట్లా ఉంటారు, ఏంది గొడవ చేస్తున్నారా లేదా అనేది కూడా నేను బస్ స్టాండ్ కాడే దిగుతాను. ఎందుకు దిగుతున్నా? పానీపూరి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు తినడానికి. చెప్పా అసలు బస్సులో వాతావరణం ఎట్లుందని చూడాలి. మీ వ్యవహారం ఏంటి అసలు అనేది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభరాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాగ్స్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేనైతే ఏ వీడియో పెట్టినా మీకు అయితే వస్తుంది. హలో చిన్నయ్య రానయ్య. మా పిల్లలు నా విషయంలో ఏంటంటే నా పిల్లలు అన్నలు తమ్ముళ్ళు అంతా నా పిల్లలే. నాకు అంటారు కదా ఏం చూసుకోండి నీకు ఇంత ధైర్యం అని అంటారు కదా. నా పిల్లలు ఉన్నారు, నా ముందు నా అదే నాకు ఫుల్ ధైర్యం అనమాట. ఓకే కానీ సరే బాబాయ్. బట్ల